చెన్నూరు ప్రాంతం మొత్తానికి ఇప్పుడు 31 కోట్లతోటి పైప్ లైన్, వాటర్ ట్యాంక్ లైన్ ఇమీడియట్లీ 2000 కనెక్షన్లతో పాటు డ్రింకింగ్ వాటర్ సప్లై వస్తుందని చెప్పి ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు శుభకార్యానికి వచ్చిన అందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు వివేక్ గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, ప్రతి మనిషికి త్రాగునీటి అనేది ఒక హక్కు. మీ అందరికి తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పి దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టినారో ఆ ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క నీటి కనెక్షన్ కూడా కనపడతలేదు అని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాము. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పని చేస్తామని చెప్పి వివేక్ గారిని చూస్తున్నారు మీరు. గత 8 నెలల నుంచి ఏ ఇష్యూ వచ్చినా, ఏ రిప్రజెంటేటివ్ ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే దాని మీద ఇమ్మీడియట్లీ తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి వాళ్ళకు ఒక సహకారంగా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ చేస్తారని చెప్పి మీ అందరు చూస్తున్నారు. అండ్ ఇప్పుడే వివేక్ గారు కూడా చెప్తున్నారు, కేతన్పల్లి కూడా 40 కోట్లు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేపిస్తారని చెప్పి, మళ్ళీ 30 కోట్లు మందమరికి కూడా శాంక్షన్ చేపించి తాగునీటి సమస్య ఏదైతున్నారో దాని మీద ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ప్రజలకు ఒక సహకారంగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ, ఏదైనా సమస్య ఉంటే అందుబాటులో ఉన్నాము, ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అవుతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మేము ఉన్నామని చెప్పి మర్చిపోకుండా మీ ప్రెజర్ తోటి మేము ఇంకా మంచిగా పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు.